Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. So ఈ వీక్ అంతా మనకి ఆండ్రాయిడ్ డివైజెస్ ఉంటాయి. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ ద అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Nord N100. సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి డివైస్ ఎలా ఉంటుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో మీరు కనుక OxygenOS 11లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ అండ్ కీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ నార్డ్ 100 బాక్స్ చూసుకుంటే పైన వచ్చేసి మనకి నార్డ్ 100 అని ఉంటుంది అండ్ కింద చూడొచ్చు OnePlus లోగో. ఆన్ ద రైట్ సైడ్ వచ్చేసి OnePlus అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే OnePlus Nord N100 అని ఉంటుంది. ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లైక్ మనకి ఇది వచ్చేసి 64GB అండ్ నేను పర్చేస్ చేసిన కలర్ వచ్చేసి మిడ్నైట్ ఫ్రాస్ట్ అండ్ దీంట్లో మనకి ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ మిడ్నైట్ ఫ్రాస్ట్. దీంట్లో అయితే మనకి 5G సపోర్ట్ లేదు, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ 4G. సో ఒకసారి దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇదైతే మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. ఓ ఫోన్ రాలేదు, పైన మనకు ఒక ఫస్ట్ కేర్ ప్యాకేజ్ ఉంది, చూడొచ్చు OnePlus అనేసి. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడైతే మనకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ హైయెస్ట్ సార్ వాల్యూ షీట్ ఉంది. సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఈలో బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో యాజ్ యూజువల్ ఆథెంటిక్ OnePlus కేబుల్, రెడ్ కేబుల్. ఇది వచ్చేసి మనకి USB-A to USB-C పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ అడాప్టర్. ఇది వచ్చేసి మనకి 18 వాట్తో వస్తుంది. నేను యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు US ప్లగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇట్ కమ్స్ విత్ USB-A పోర్ట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఇది క్లీన్ చేసేసిన తర్వాత ఫోన్ గురించి చూద్దాం. ఫైనల్లీ ఫోన్. ఇదైతే మనకి కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో ఫైనలీ కలర్ చూడొచ్చు, సూపర్గా ఉంది. దిస్ ఈజ్ మిడ్నైట్ ఫ్రాస్ట్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మనకి మ్యాట్ ఫినిష్తో ఉంటుంది, గ్లాసీ ఫినిష్ అయితే కాదు. అదే నార్డ్ N10 చూస్తే కనుక అది మనకి గ్లాస్ ఫినిష్తో ఉంటుంది. సో మీరు కనుక నార్డ్ N10 అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో కమింగ్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఫోన్. సో కంప్లీట్ హైట్ వచ్చేసి మనకి 6.49 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ చూసుకుంటే 2.96 ఇంచెస్ అండ్ ఈ థిక్నెస్ చూసుకుంటే 0.33 ఇంచెస్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 188 grams ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్గానే ఉంది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద హై అండ్ ఫ్లాగ్షిప్ డివైజెస్. సో లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. సో పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి బాటంలో చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా వీ హ్యావ్ 3.5mm జాక్ అండ్ 1 మైక్రోఫోన్. ఇన్ ద సెంటర్ వీ హ్యావ్ USB-C పోర్ట్ అండ్ ఆల్ ద వే ఎడ్జ్లో అయితే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. సో ఈ డివైస్లో అయితే మనకి కంప్లీట్గా డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఒకటి బాటంలో ఉంటుంది అండ్ ఒకటి వచ్చేసి ఇయర్ పీస్ దగ్గర ఉంటుంది. కమింగ్ టు ద రైట్ సైడ్ వచ్చేసి మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి చూసారా సిమ్ స్లాట్ ఉంది అండ్ అలానే వాల్యూమ్ టాగర్స్. ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫోన్ వీ హ్యావ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఒకసారి సిమ్ వేసి చూద్దాం. లెట్ మీ టేక్ అవుట్ ద సిమ్ టూల్. సో చూడొచ్చు దీంట్లో అయితే మనకి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉంటుంది. సో మనం 2 సిమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈవెన్ హ్యాస్ ద డ్యూయల్ స్టాండ్ బై మోడ్ అండ్ దీంట్లో మనం ఒక ఎక్స్టర్నల్ SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్ ఆన్ చేయగానే మనకి వైబ్రేషన్తో పాటు ఒక బస్ సౌండ్ వస్తుంది అండ్ యూ కెన్ సీ OnePlus లోగో. కింద చూస్తే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంటుంది. ఫైనలీ సెటప్ ప్రాసెస్. నేనైతే ఇప్పుడు మీకు సెటప్ ప్రాసెస్ చూపించట్లేదు, లెట్ మీ సెట్ ఇట్ అప్. సెటప్ ప్రాసెస్ అంతా మనం నార్మల్ డివైసెస్ అని ఎలా సెట్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. ఫైనలీ సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆన్ ద ఫస్ట్ గ్లాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. ఫైనలీ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇదైతే మనకి Android 10తో వస్తుంది. దీంట్లో అయితే మనకి Android 11 సపోర్ట్ కూడా ఉంటుంది. Android 11లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకి IPS LCD డిస్ప్లేతో వస్తుంది విత్ 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్క్రీన్ సైజ్ చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ 6.52 ఇంచెస్. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 82.9% ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ దీనికైతే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. వీడియో శాంపిల్ అండ్ ఆడియో శాంపిల్ నేను ఇక్కడ ఒక బిట్ ప్లే చేస్తున్నాను, సో మీరు ఇక్కడ చూడొచ్చు.
ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి స్నాప్డ్రాగన్ 460 వర్షన్తో వస్తుంది. సో దీంట్లో అయితే మనకి 4GB ర్యామ్ అండ్ 64GB రామ్తో ఉంటుంది. అండ్ CPU చూసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ GPU విషయానికి వచ్చేసరికి ఇట్ వర్క్స్ ఆన్ Adreno 610. అండ్ అలానే గేమ్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను, యూ కెన్ సీ దిస్. సో ఖచ్చితంగా గేమింగ్ రివ్యూ కూడా వస్తుంది. సో వెయిట్ ఫర్ ద గేమింగ్ రివ్యూ యాజ్ వెల్. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి ఇట్ కమ్స్ విత్ ఫింగర్ ప్రింట్. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, సో ఈజీ టు యూస్. సో ఒకసారి మనకి ఫింగర్ ప్రింట్ స్పీడ్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. సో చూసారు కదా, చాలా యాక్యురేట్గా అన్లాక్ అయిపోతుంది. లెట్ మీ టెస్ట్ ఇట్ అగైన్. సో కమింగ్ టు ద బ్యాటరీ సైజ్, ఇది వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ సైజ్తో వస్తుంది. సో నేనైతే ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో కమింగ్ టు ద కెమెరాస్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక చిన్న నాచ్ లాగా ఉంటుంది. ఇట్ కమ్స్ విత్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్. సో ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ 13 MP వైడ్ యాంగిల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. మ్యాక్రో అండ్ డెప్త్ లెన్స్ చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ 2 MP. అండ్ బోత్ మ్యాక్రోకి డెప్త్కి మనకి అపాచర్ వచ్చేసి 2.4 ఉంటుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి పంచ్ హోల్ నాచ్ కెమెరా సెటప్తో వస్తుంది. దీంట్లో అయితే మనకి 8 MP లెన్స్ ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0. మనం ఈ కెమెరా యూస్ చేసుకొని అప్ టు 6 times జూమ్ చేసుకోవచ్చు. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి వీ కెన్ రికార్డ్ 1080p వీడియోస్ అట్ 30 frames/second. సో నేనైతే ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ అండ్ ఫోటో శాంపుల్స్ చూపిస్తాను. సో లెట్స్ టెస్ట్ ద కెమెరా. సో ఈ వీడియో వచ్చేసి నేను OnePlus Nord N100 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను అట్ 1080p. సో చూసారు కదండి వీడియో శాంపిల్స్ అండ్ పిక్చర్ శాంపిల్స్. కెమెరా క్వాలిటీ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ప్రైస్ విషయానికి వచ్చేసరికి US లో అయితే నాకు ఈ డివైస్ $180 పడింది. సో ఇండియాలో అయితే మనకి డివైస్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, మనకి ప్రీ ఆర్డర్స్కి ఎప్పుడు రెడీగా ఉంటుంది అని అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ OnePlus Nord N10 గురించి కూడా మనకి ఇండియాలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తున్నారు. సో మీ కనుక OnePlus Nord N100 అమెజాన్ లో 15,000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే కనుక యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్ ఇట్. సో మనకి OnePlus నుంచి రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ రాగానే నేనైతే దాని యొక్క అప్డేట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను. సో చెక్ చేయండి. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Nord N100. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో అమెరికాలో అమెజాన్ గో స్టోర్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.